అడగరు, అడగకుండా జైల్లో వేస్తాం మీరు గనక సినిమా ఆపితే. అంటే ఆ రోజు జూన్ 1వ తారీఖు మీ సమస్యల కోసం సమ్మె చేస్తే జైల్లో వేస్తాం, తర్వాత చేసుకోండి సమ్మె సినిమా ఎత్తేసాక. ఇదో ప్లాపు సినిమా, ఆ రాబోయే ప్లాపు సినిమాకి ఏదో అన్న సామెతగా ఉంది. ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ జైలు వేస్తాం, ఆ వేస్తాం, ఈ వేస్తాం అని కోడలకి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకింది అని చెప్తారు మూటు సామెత. అట్లా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉంటే ఒక భాష, వెనకటి పరుచూరు గోపాలకృష్ణ గారు డైలాగులు ఉండేవి, అదైతే ఇది రాసుకో, ఇదైతే అది రాసుకోమని. వీళ్ళు కూడా అంతే, పవన్ కళ్యాణ్ ముఠా కూడా అప్పుడు అది రాసుకో, ఇప్పుడు ఇది రాసుకో. అదే చెప్తున్నానండి, అదే చెప్తున్నాను. సినిమా ఎవరిది? ప్రభుత్వాందా? థియేటర్లు ప్రభుత్వానియా?